రుణమాఫీకి సంబంధించి ఒకవైపు అంటే టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి, కొంతమందికి రానటువంటిది వాస్తవమే. కాకపోతే వాళ్ళకు సంబంధించి ఒక నెల గడువు ఉంది, గ్రీవెన్స్ సెల్ పెట్టాము. సో వాళ్ళు ఎవరైతే రాలేదో అర్హులై ఉంటారో ఖచ్చితంగా వాళ్లకు వస్తుంది, దానికి తగ్గ కేటాయించాము, 26,000 కోట్లు బడ్జెట్ లో కూడా పెట్టినటువంటి పరిస్థితి ఉంది అని చెప్పేసి ప్రభుత్వ వర్షన్. అయినా కూడా ఆందోళన చేస్తున్నారు. కావాలనే రైతులు రోడ్డెక్కేలా బీఆర్ఎస్ చేస్తోంది, బీఆర్ఎస్ నమ్ముకుంటే మునిగిపోతారు అని చెప్పేసి కాంగ్రెస్ అంటోంది. కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా రైతులను మోసం చేసిందో తెలంగాణ రైతులే నిలువెత్తు సాక్ష్యంగా ఇవాళ రోడ్ల మీదకి తరలి వస్తా ఉన్నారు. బలమైనటువంటి ప్రతిపక్షంగా మా నాయకుడు హరీష్ రావు గారు సవాలు విసరడం వల్లనే ఒకటే విడతలో చేస్తానటువంటి 2 లక్షల రుణమాఫీ 3 విడతల్లోకి మారింది. సరే, ఆ 3 విడతల్లోనైనా పూర్తి స్థాయిలో చేశారా అంటే దాంట్లో కూడా కుర్రీలు పెట్టిర్రు. తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా 31 లక్షల మంది రైతులుంటే 22 లక్షల మంది రైతులకు ఇచ్చి 10,03,000 మంది రైతులకు ఇవాళ దగా చేసిండ్రు. మా నాయకులు ఏమంటా ఉన్నారండి, రైతు పక్షపాతిగా రైతులకు ఇస్తామన్నటువంటి రుణమాఫీని విడుదల చేయండి, మీరు ఏ షరతులు లేకుండా ఎలాంటి కండిషన్స్ లేకుండా రైతులకు రుణమాఫీ చేయమని చెప్తా ఉన్నాము. మీరే కదా 2 లక్షల రుణమాఫీ చేస్తామన్నారు. ఇంకో చాలా స్పష్టమైన విషయం ఏం చెప్పారంటే మా నాయకులు, 2 లక్షల రుణమాఫీ మీరు ప్రకటించింది డిసెంబర్ 9న. ఇప్పటి వరకు ఈ 8-9 నెలల కాలంలో పడినటువంటి వడ్డీ కూడా మీరే చెల్లించాలి, దానికి బాధ్యత మీరే వహించాలి. ఎందుకు ఇవాళ పైన ఉన్నటువంటి వడ్డీ 2 లక్షల రూపాయల రుణమాఫీ తీసుకున్నటువంటి వ్యక్తికి రైతుకు 2,25,000 అయిందని కూడా 25,000 ఉన్నందుకు పైన వడ్డీ ఉన్నందుకు ఇవాళ రైతుకు రుణమాఫీ పడతలేదు. నిన్న రేవంత్ రెడ్డి గారు మీటింగ్ లో మాట్లాడుతూ ఏమంటున్నారు, ఆ పైన ఉన్నటువంటి వడ్డీ మీరు కట్టుకుంటే నేను మిగతా 2 లక్షలు ఇస్తా అంటా ఉన్నాడు. మేము ఒకటే అడుగుతున్నాం రేవంత్ రెడ్డి గారిని, ఇది మీ నిర్లక్ష్యం వల్ల పెరిగినటువంటి వడ్డీ కదా. ఈ 9 నెలలు మీరు కాలయాపన చేయడం వల్ల, డిలే చేయడం వల్ల, గతంలో కూడా విడతల వారీగా చేసినప్పుడు వడ్డీ లెక్కలకే పోయిందని గతంలో మీరు అధికారంలో ఉన్నారు, కాంగ్రెస్ అండ్ బీజేపీ విపక్షం. ఇప్పుడు మీరు అంటా ఉన్నారు వడ్డీ లెక్కలకే పోయిందని. కేసీఆర్ ప్రభుత్వంలో 1,00,000 రూపాయల రుణమాఫీ చేసినప్పుడు 58 లక్షల పైచులకు రైతులకు 31,000 పైచులకు నిధులు కేటాయించినప్పుడు వడ్డీ అయినా అసలైనా రుణమాఫీ అయినా మొత్తం మేమే చెల్లించినము. ఇది గుర్తుపెట్టుకోండి. మీరు ₹1 కూడా రైతుల నుంచి చెల్లించడానికి అవకాశం ఇవ్వలేదు మేము. ఇవాళ కాంగ్రెస్ పార్టీ కూడా మేము ఏం కోరుతా ఉన్నాం మేడం, ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి సొంతంగా ఏదైనా లాభం చేకూరే పని గురించి కాదు కదా, రైతులకు చేస్తున్న రుణమాఫీ మీద మీ చిత్తశుద్ధిని నిరూపించుకోండి, రైతులని గోసపెట్టకండి. రైతులు పంటని వదిలేసి రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తా ఉంటే ఇవాళ మా స్వగ్రామం రుయాడిలో మేడం 13 మంది రైతులను ఒక రేవంత్ రెడ్డి గారి శవయాత్ర తీసిండ్రని చెప్పేసి తీసుకుపోయి అరెస్ట్ చేసి తెల్లవారుజామున 3 గంటల వరకు పెడితే 13 మంది మీద అసలు దేశద్రోహం కేసులు పెట్టినట్టుగా కేసులు పెట్టి ఇవాళ వాళ్ళకు 7 సంవత్సరాల జైలు శిక్ష పడే విధంగా వాళ్ళని అట్లాంటి శిక్షలు పెట్టి కేసులు పెట్టారు. ఇవాళ రైతుల మీద కేసులు పెట్టడం ఏంటని నాకు అర్థం కాదు. రైతులని మీరు మచ్చుక చేసుకుంటాము, మాది రైతు ప్రభుత్వం అని చెప్పారు. 2 లక్షల రుణమాఫీ పేరు మీద అధికారంలోకి వచ్చారు. ఎక్కడ పోయింది మీ మాట మీద నిలబడే తత్వం ఎటుపోయింది? మీరు ఎందుకు ఇవాళ మీరొక మాట మాట్లాడతారు, మంత్రి ఒక మాట మాట్లాడతారు, మీ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు ఒక మాట మాట్లాడతారు, బ్యాంకర్ల మీదకి నెట్టేస్తా ఉన్నారు. బ్యాంకర్లు అయితే తలలు పట్టుకుంటా ఉన్నారు. సార్, మాకు అసలు ప్రభుత్వం ఒక గైడ్ లైన్స్ ఇవ్వకుండా, సమాచారం ఇవ్వకుండా, ఎంతవరకు స్లాబ్ విధించిందో స్లాబ్ చెప్పకుండా ఇవాళ మనం రుణమాఫీ చేయమని చెప్పేసి ఉటావుటిని మాకు ఆదేశాలు జారీ చేస్తే మేము ఎట్లా చేస్తామండి? రైతులందరూ బ్యాంకుల మీద పడి బ్యాంక్ ఆఫీసర్లని బండనా బూతులు తిడతా ఉన్నారు. ఆఫీసర్లు సఫర్ అవుతా ఉన్నారు. ప్రభుత్వానికి ఒక క్లారిటీ ఉండాలి మేడం. మళ్ళీ మీ వాయిస్ తీసుకుంటా. దిలీప్ కుమార్ గారు చూస్తున్నారు, చాలా మంది రైతులు కూడా చెప్తున్నారు, కొంతమంది 40,000 అయింది, కొంతమంది 80,000 ఉంది మాది, అయినా మాకెందుకు కాలేదు అని అడుగుతున్నారు. మాకు రేషన్ కార్డుకు సంబంధించి వాటి ఏ లెక్క చూసుకున్న అర్హులమే, కొంతమంది అర్హులైనా కూడా మాకు రుణమాఫీ అవని పరిస్థితి ఉంది అని చెప్పేసి కొంతమంది అంటున్నారు. ఇక 2 లక్షలు అయితే ఇంకా చెప్పకూడదు, అంటే వడ్డీ కావచ్చు, లేదంటే 2 లక్షల పైన అదనంగా ఉన్నటువంటి కొంత అమౌంట్ మీరు కడితే మిగతాది మేము వేస్తామని చెప్తున్నారు. సో ఈ లెక్కలతోని రైతులకు కాస్త అర్థం కాని పరిస్థితి. మున్ముందైనా ఈ 1 మంత్ తర్వాత అయినా వాళ్ళకి అవుతుందా కాదా అన్నటువంటి పరిస్థితి ఉంది. క్లారిటీ లేనటువంటి సిచ్యువేషన్ లో ఉన్నారు రైతులు. మేడం, ఇది మనం చాలాసార్లు మాడుకున్నాం. యాక్చువల్లీ 2 lakhs ఇంక్లూడింగ్ ఇంట్రెస్ట్ వే ఆఫ్ చేస్తామన్న సందర్భంలో 1 లక్ష ఒకసారి, 1.5 ఒకసారి, 2సారి చేశారు. తర్వాత చాలా క్లియర్ గా సీఎం గారు వారే చెప్పినట్టుగా, బీఆర్ఎస్ చోటు దత్తాత్రేయ చెప్పినట్టుగా, ఆ పైన ఉన్న ఇంట్రెస్ట్ మీరు కట్టేయండి, ఇంట్రెస్ట్ లోన్ ఏది తీసుకున్నా కట్టేయండి, మీరు ఆ 2 lakhs కి సంబంధించిన వరకు నేను అందరికీ ప్రతి రైతుగా అందిస్తామని చెప్పారు. తిమ్మనాశ్వర్ స్టేట్మెంట్ కూడా మనం చూసాం. ఏంటి అంటే 1 month కోసం, అంటే 1 month లోపల ఎవరికైనా టెక్నికల్ ఇష్యూస్ ఉండి రాకపోయినా, బ్యాంక్ లో సమాచారం తప్పిస్తే నేమ్ తప్పుంటే మీకు రాకపోయినా, రేషన్ కార్డు లేకపోయినా, మీరు పాస్బుక్ల ద్వారా తీసుకున్నా సరే మీరు ప్రజెంట్ చేస్తే మాకు చాలు, ఇది మేము విదిన్ 1 month పరిష్కరిస్తామన్నారు. అది ఆ పీరియడే కాలే. ఇంకా దానికోసం ఏం చెప్పారు మంత్రులు కానీ సీఎం గానీ, మేము గ్రామ స్థాయి లోపల అగ్రికల్చర్ ఆఫీసర్స్, మా నోడల్ ఆఫీసర్స్, ఎక్కడ మీరు ల్యాండ్ లోన్ తీసుకున్నారో ఆ బ్యాంక్ లో కూడా ఒక అధికారిని ఆ బ్యాంకు నోడల్ ఆఫీసర్ గా పెట్టారు. కాబట్టి మీరు దయచేసి కంప్లైంట్ ఇవ్వమని చెప్పారు. ఇప్పుడు ఆ లైఫ్ లైన్ పెట్టారండి బీజేపీ ఆఫీస్ లో, బీఆర్ఎస్ లో విన్నాను.
ఎక్కడో న్యూస్ లో చదివారు. అక్కడికి దాదాపు 25,000 మంది ఫోన్ కాల్స్ వచ్చాడు. అంటే మీరు 22 లక్షల మందిని మీరు బెనిఫిషరీస్ ఉన్నారు, వే ఆఫ్ చేసామని ఒక గవర్నమెంట్ చెప్తుంటే 25,000 మిస్టేక్స్ ఉండేవాళ్ళు. ఈ 25,000 లో మీరు 5,000 మంది పట్టుకొస్తే దద్దరిల్లిపోద్ది ఇందిరా పార్క్. సో ఇది క్వశ్చన్ కాదు, ఆ ఇష్యూలో మా కమిట్మెంట్ ఉండాలి. దిలీప్ కుమార్ గారు, ఆ వచ్చినటువంటి కంప్లైంట్స్ అటు బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ వాళ్ళు ఏవైతే వాట్సాప్ గ్రూప్స్ పెట్టారో వాటికి వేలల్లో ఏం కదా, అంటే 70-80 వేల వరకు కూడా వచ్చినటువంటివి ఉన్నాయి. గంటలో 15,000 వచ్చాయంట ఫస్ట్ డే. 1,16,000 గవర్నమెంట్ ఏమన్నది, అవి కూడా మాకు ఇవ్వండి, మేము పరిష్కరిస్తాం అన్నాడు కదా మంత్రి. ఆ కంప్లైంట్ వచ్చింది కూడా మాకు ఇవ్వండి, అక్కడ ఇవ్వండి. ఆ పార్టీ విపక్షాలు కాబట్టి దే హావ్ రైట్, మాకు ఇవ్వండి, మేము 1 month లో పరిష్కరించకపోతే మీరు అడగాల. అంత క్లారిటీతో చెప్పిన తర్వాత ఇష్యూ ఏముంది అక్కడ 22 lakhs 2,800 లక్షలకు బెనిఫిట్ జరిగింది. మీరు అన్నట్టు కరెక్ట్, మేము 31 లక్షలు అది 28 లక్షలు బడ్జెట్ లోనే ప్రొవైడ్ చేసాం. అందులో మేము ఖర్చు పెట్టింది 20 lakhs ఉన్నాయి. అంటే ఇంకా మీకు అఫీషియల్ గానే ఇంకో 10 లక్షలు వాళ్ళకు మేము పరిష్కరించడానికి మా దగ్గర డబ్బులు ఉన్నాయి, బడ్జెట్ లో ఉన్నాయి. అదనంగా కావాలంటే మళ్ళీ వేరే బిల్లు పెట్టుకోవాలి, తెచ్చుకోవాలి, వేరే విషయం. కానీ అఫీషియల్ గా పొందుపరిచిన బడ్జెట్ లోనే డబ్బు ఉన్న తర్వాత ఇష్యూ అనేది ఎక్కడ ఉంది, ఇది పొలిటిసైజ్ చేయడం కాక. ఏ ఇష్యూకైనా మేడం పొలిటిసైజ్ చేయాలంటే ఒక యాంగిల్ ఉంటుంది. నిజంగా వాస్తవంగా వాళ్ళ సమస్యలు పరిష్కారం. అయితే దిలీప్ గారు ముందుగా చెప్పినటువంటి లెక్క ప్రకారం అసలు లబ్ధిదారుల అర్హతల ప్రామాణికంగానే లబ్ధిదారుల సంఖ్య చాలా వరకు తగ్గింది, అందుకోసం 31,000 కోట్లు కావాలి అని. అట్ ద సేమ్ టైం ఆ తగ్గిన వాటిల్లో కూడా ఇంకా అమౌంట్ పడనటువంటి పరిస్థితి ఉంది, చాలా మంది రైతులకు రానటువంటి సిచ్యువేషన్ ఉంది అని చెప్పేసి విపక్షాల క్వశ్చన్, విమర్శ. ఇంకా చెప్పండి. నేనేమో 35,000 అప్లికేషన్స్ ఇద్దరు కలిపి వచ్చాయన్న, మీరు అన్నారు కాదు 75,000 అన్నారు. ఐ అగ్రీ, 75,000 ఉండొచ్చు అన్న. అది వాళ్ళు సాల్వ్ చేయడానికి ఒక టైం పీరియడ్ పెట్టి ఎవరికి చెప్పాలో మీరు చెప్పినా కానీ ఇవాళ ఒక స్టేట్మెంట్ వచ్చింది సీఎం. ఏమని ఉన్నాడంటే, ఈయనది మన అగ్రికల్చర్ మినిస్టర్ గారి కూడా వచ్చింది, మీరు ఇచ్చిన కంప్లైంట్లు పట్టుకొని మా అధికారులకు ఆదేశాలు ఇచ్చాం, మీ ఇంటికి వచ్చి వివరాలు సరి చేసుకుంటారు అన్నాడు. అది కూడా చెప్పారు. దే విల్ కమ్ టు రైట్ టు యువర్ డోర్ స్టెప్ అని చెప్పాడు. ఎంతకంటే ఏం చేస్తారు చెప్పండి, ఇష్యూలో టైం పడుతుంది. ఇది మీరు అన్నట్టుగా ఈవెన్ 31,000 అన్నది, లేకపోతే మీరు అన్న 28,000 కూడా బ్యాలెన్స్ 10 lakhs సరిపోకపోతే మేము పెంచుతాం. ఎలిజిబిలిటీ మీరన్న ప్రకారం డెఫినెట్ గా గతంలో కనుక తగ్గుతుంది. ఎందుకంటే మేము ఫ్యామిలీ ఒక యూనిట్ తీసుకున్నాం. ఆ ఫ్యామిలీ యూనిట్ కోసం రేషన్ కార్డు మేము ఇచ్చింది కాదు, మీరు ఇచ్చింది. మీకు కొత్త రేషన్ కార్డు ఇష్యూ చేయలేదు, మీరు ఇస్తుంది. మీరు ఇచ్చి అంటే బీఆర్ఎస్ ఇచ్చిన ఇష్యూ, దాని ప్రకారంగా పోతున్నాం కదా. అండ్ ఇప్పుడు కొత్త రేషన్ కార్డు ఇవ్వడానికి మీకే తెలుసు క్యాబినెట్స్ కమిటీ ఏర్పాటు చేశారు. రేపు పొద్దున కొత్త రేషన్ల ప్రకారం వాళ్ళ బెనిఫిట్స్ అని వాళ్ళకి ఇవ్వడానికి కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఇట్స్ ఎ ప్రాసెస్. ఒకసారి దిలీప్ ఆచార్య గారి వర్షన్ కూడా తీసుకుందామండి రుణమాఫీకి సంబంధించి. ఇప్పుడు రుణమాఫీ గురించి మళ్ళీ మనము చర్చించాల్సిన అవసరం లేదండి, నిజం బయట ఉంది. వాళ్ళు కేటాయించిన నిధులు ఎన్ని, రైతులు ఎంతమంది ఉన్నారు, ఎన్ని లక్షల మంది ఉన్నారు, ఎంతమందికి నిధులు కేటాయించారు, ఎంతమందికి రుణమాఫీ. ఇప్పుడు మీ దగ్గర 31,000 కోట్ల రూపాయలు నిధులు కేటాయించడమని చెప్తున్నారు, 17,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసినామని చెప్తా ఉన్నారు. మీ దగ్గర డేటా ఉంది, అంతా ఉన్నదండి. వీరు వారి దగ్గర నిధుల లేమి వల్ల ఇదంతా కాలయాపన చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఇంకొక విషయం ఏంటంటే, ఎక్కడ కూడా ఏ చిన్న గ్రామంలో కూడా 10 మంది రైతులు ఉంటే దాదాపు 3-4 అంటే 40% మాత్రమే, 40% 40% మంది రైతులకే ఈ తెలంగాణలో రైతుల రుణమాఫీ జరిగింది. ఇవి పంట రుణాలు. మీరు మళ్ళీ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఏంటంటే, పంట రుణాలు టైం పడుతుంది అంటే ఎప్పుడు టైం పడుతుందండి? ఇప్పుడు ఏం జరుగుతుందండి, మీరు రుణమాఫీ చేయరు, కొత్తగా పంట రుణాలు ఇవ్వరు, రైతు బంధు ఇస్తామని చెప్పారు, రైతు బీమా ఇస్తా అని చెప్పారు, అది కూడా ఇవ్వరు. వానాకాలం సమయం గడిచిపోతా ఉంది. ఎప్పుడు పంట కొత్త రుణాలు తీసుకుంటారు, ఎప్పుడు పెట్టుబడి సాయంగా వస్తుంది, అవన్నీ ఎప్పుడు మళ్ళీ రైతులు వ్యవసాయం చేస్తారు? ఒక్కసారన్నా ఆలోచన చేయండి. మీరు క్షేత్రస్థాయిలో ఆలోచన చేయాల్సిన అంశాలు చాలా ఉన్నాయండి దిలీప్ కుమార్ గారు. మీరేదో మేము నిధులు కేటాయించడం, ఇంకా 10,000 కోట్ల రూపాయలు ఉన్నాయి, మూలుగుతున్నాయని చెప్పి మీరు ఏదో కాలయాపన చేయడం కోసం ప్రయత్నం చేయడం కాదు. పంట రుణాలు అన్నప్పుడు మీరు ఏకకాలంలో 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని చెప్పారు, చేయండి. అట్లీస్ట్ సరే 1,50,000 2 లక్షలు ఎంతమందికి 31,000 కోట్ల రూపాయలు కేటాయించడం అని చెప్తున్నారు కదండి. కేటాయించిన నిధులన్నా కనీసం చేయండి, కంప్లీట్ చేయండి. ఎందుకు మీనమేషాలు లెక్క పెడతా ఉన్నారు? మీరు ఒక గైడ్ లైన్స్ ఇవ్వరు, ఎవరికి గైడ్ లైన్స్ ఇవ్వరు. ఏ గైడ్ లైన్స్ ద్వారా మీరు చేస్తున్నారో చెప్పరు. కొత్త రేషన్ కార్డులు అని చెప్తారు, రేషన్ కార్డులు లింకు లేవంటారు, మళ్ళీ ఒకవైపు రేషన్ కార్డుకు లింక్ చెప్తారు. రేషన్ కార్డు లేని వాళ్ళకి కూడా ఇస్తామని చెప్తారు, రేషన్ కార్డుకు లింక్ పెడతారు. రేషన్ కార్డులు లేవు మొర్రో అని చెప్పి 8 సంవత్సరాల నుంచి మొత్తుకుంటా ఉన్నారు. 8 నెలల నుంచి ఒక్క కొత్త రేషన్ కార్డు ఇవ్వలేదు. రేషన్ కార్డు ఇవ్వకుండా ఈరోజు రేషన్ కార్డుకు లింక్ పెట్టి మేము పంట రుణమాఫీ చేయము, పాత మార్గదర్శకాలే, ఆ ప్రభుత్వం రూపొందించిన మార్గదర్శకాలు అంటే మీరెందుకు మరి వచ్చింది? ఇప్పుడు కొత్త మార్గదర్శకాలు రూపొందించాల్సిన అవసరం లేదా? మీరు కేటాయించిన నిధులని సక్రమంగా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదా? పంట రుణాలు
పంట సమయం అయిపోతా ఉంది, వానాకాలం గడిచిపోతా ఉంది. 2 అంశాల్లో మీరు తీవ్రంగా వైఫల్యం చెందింది ఈ ప్రభుత్వము. 1 పంట రుణాలు పూర్తిగా మాఫీ చేయలేదు, 2 బ్యాంకర్లు కొత్త రుణాలు ఇస్తలేరు, 3 మీరు ఇస్తా అన్న రైతు బీమా ఇస్తలేరు. ఈ 3 అంశాలపైన రైతులకు గుదిబండగా మారినాయి. వారి జీవనం సాగించడమే ఇబ్బందిగా ఉంది. ఈ పరిస్థితుల లోపల మీరు పెద్ద మనసు చేసుకొని మీరు రైతులకు రుణమాఫీ చేయకపోతే మీరు తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుంది. కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ మీరు ఏదైతే బీఆర్ఎస్ పార్టీ విమర్శిస్తూ అధికారంలోకి వచ్చిర్రో మీరు కూడా మళ్ళీ దిలీప్ కుమార్ గారు, ఇప్పుడు ఈవెన్ మీరు చెప్పినప్పుడు కూడా రేషన్ కార్డుకు సంబంధించే ప్రస్తావిస్తున్నారు. ఈవెన్ కాంగ్రెస్ నేతల్లో కూడా అసలు రేషన్ కార్డుతో లింక్ ఉందా లింక్ లేదా అనేటువంటిది కూడా ఒక విధంగా క్లారిటీ లేనట్టు అనిపిస్తోంది. ఎందుకంటే విపక్షాలు రేషన్ కార్డు జీవో వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున ఆందోళన చేసినటువంటి క్రమంలో తప్పు పట్టిస్తున్నాయి విపక్షాలు, ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయి, రేషన్ కార్డుతో సంబంధం లేదు, పాస్బుక్కే ప్రామాణికం అని చెప్పేసి నెక్స్ట్ డే మీడియా ముఖంగా మాట్లాడినటువంటి పరిస్థితి చూసాము. ఇప్పుడు మళ్ళీ పదే ప్రస్తావన రేషన్ కార్డు చుట్టే తిరుగుతోంది. అసలు ఏంటి, ఎవరికి ఇస్తారు? రేషన్ కార్డు, కొత్త రేషన్ కార్డు ఇష్యూ వేరు, ఈ రైతులకు సంబంధించిన ఇష్యూ వేరు. ఆ రేషన్ కార్డు విషయంలో కూడా వీళ్ళు ఒక క్యాబినెట్ కమిటీని వేశారు. ఇప్పుడు సివిల్ సప్లైస్ రేషన్ కార్డు గురించి కాదండి, పంట రుణానికి రేషన్ కార్డు లింక్ లేదు. రేషన్ కార్డు ప్రొడ్యూస్ చేసి మీకు లోన్ వస్తుంది. మీ దగ్గర లేని సందర్భంలో మీకున్న పాస్బుక్ కూడా మేము ఆధారంగా ఇచ్చేస్తామని క్లారిటీ ఇచ్చారు. మంత్రి ఇచ్చాడు, సీఎం ఇచ్చాడు. 3 సార్లు 4 సార్లు వచ్చింది. ఇంకొక విషయం కూడా ఆయన మన దత్తాత్రేయ గారు అన్నారు. ఏమంటారంటే బ్యాంకర్స్ అనేవాళ్ళు నేనే ఫోటోలు చూసేవాళ్ళు 2 times 3 times మంత్రితో కలిసి సీఎం తో కలిసి ఒక అపెక్స్ మీటింగ్ పెట్టుకున్నారు, ఇంక్లూడింగ్ డిప్యూటీ సీఎం తో సహా. అక్కడ ప్రభుత్వ పరంగా వాళ్ళకు ఆ విధమైన గ్యారంటీ లేకుండా వాళ్ళు రుణాలు యాక్సెప్ట్ చేయలేదు, క్యాన్సిలేషన్ ఒప్పుకోరు. వాళ్ళు చేస్తేనే వీళ్ళకి రుణాలు వస్తాయి కదా. ఆ విషయంలో కూడా కొంతమంది ఈ కోఆపరేటివ్ బ్యాంక్స్ కానీ ఇతర బ్యాంకుల యొక్క వివరాలు మా దగ్గరికి రాలేదు, కొంత లింకేజ్ మిస్ అయింది. నిన్న తుమ్మల గారి స్టేట్మెంట్ దానికి కూడా వీఆర్ ట్రైంగ్ టు టేక్ యాక్షన్ అన్నట్టు. అన్నిటికీ 1 month లోపల సార్ట్ అవుట్ చేస్తాం, ఎవరికైనా రాకపోతే మీరు కంగారు పడదు, మాది బాధ్యత అన్నారు. నేనేమన్నానంటే మీకు ఇచ్చింది దీపాచారి గారు అన్నట్టు 20,000 కోట్లు ఇచ్చాం అనుకుందాం, ఇంకా మా దగ్గర 10 ఆల్రెడీ ప్రొవైడ్ ద బడ్జెట్ కూడా ఉన్నాయి. అది సరిపోతే అదనపు నిధులు మళ్ళీ రీఅప్రోప్రియేషన్ చేసుకుంటారు. అది ఇష్యూ కాదు. ఈ ఇష్యూ మీద కమిట్మెంట్ మేము అడుగుతున్న టైం ఫ్రేమ్ అండి దిలీప్ కుమార్ గారు, టైం ఫ్రేమ్ లోపల అదే చెప్తున్నా మీరు చెప్పినట్టుగా ఈ అంశంలో రైతులకు సంబంధించిన ఇష్యూ కాబట్టి దిలీప్ కుమార్ గారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుందంటే మేడం, ప్రతిదానికి కూడా రేషన్ కార్డును అడ్డుగా పెట్టి, మోకాలు అడ్డు పెట్టినట్టుగా రేషన్ కార్డును అడ్డు పెట్టి ప్రతి స్కీమ్ ని స్కిప్ చేయాలని, లబ్ధిదారుల సంఖ్యను తగ్గించాలని ప్రయత్నం చేస్తా ఉంది. మొట్టమొదటిసారిగా రైతు రుణమాఫీ పేరు మీద అది రెండోది వినండి. ఇప్పుడు రైతు రుణమాఫీయే కాదు సార్, మీరు 2,500 రూపాయలు మహిళలకు ఇస్తామన్నది కావచ్చు, గ్యాస్ సిలిండర్ కు కావచ్చు, ఉచిత కరెంటు కావచ్చు, ఒకటి మాత్రం ఈ రుణమాఫీకి సంబంధించి చాలా మంది అర్హులైన రైతుల్లో ఆందోళన ఉంది. కానటువంటి వాళ్లకు నిజంగా కూడా వాళ్ళ క్లారిటీ రావాల్సినటువంటి అవసరం ఉంది. అట్ ద సేమ్ టైం ఈ 2 లక్షల రుణమాఫీకి సంబంధించి పైన ఏదైతే అమౌంట్ ఉందో ముందు మీరు కట్టండి తర్వాత చేస్తామన్న దానికి కూడా కొంతమంది అది ఎక్కడి నుంచి తెచ్చి కట్టాలి అన్నటువంటి బాధలో ఉన్నారు. కొంతమంది కట్టిన వాళ్ళకు కూడా ఈ 2 లక్షల రుణమాఫీ అవ్వలేదు అని చెప్పేసి వాపోతున్న వాళ్ళ పరిస్థితి ఉంది. మరి చూడాలి, దానికి సంబంధించి క్లారిటీ అయితే ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. దిలీప్ సార్ టైం అయిపోయింది, దాని గురించి అది కన్క్లూజన్ కి వచ్చాను కానీ క్లారిటీ వస్తే బాగుంటుంది, అంటే ప్రభుత్వం నుంచి క్లారిటీ వస్తే బాగుంటుంది అనేది ఇక్కడ ఒపీనియన్. ఈ మంత్రుల స్టేట్మెంట్స్ మీరు చూసుకుంటే అన్ని క్లారిటీ ఉన్నాయి. 1 month లోపల ఈ సమస్యను పరిష్కరిస్తాం. ఆయన మంత్రి స్టేట్మెంట్ ఉంది, అందరూ రైతులకు ఈ పథకం రైతు రుణం తీసుకున్నందరికీ వర్తిస్తారు. మీరు అన్నట్టు అబౌట్ 2 lakhs మేము ఇవ్వం, మీరు అది మా ఎలక్షన్ హామీ కాదు కాబట్టి మీరు కట్టుకొని మేము ఇస్తా ఉన్నాం. ఆ కేటగిరీ కూడా మేము ఇంక్లూడ్ చేసి ఇంకా థ్యాంక్ యూ సో మచ్ అండి డిస్కషన్ లో పార్టిసిపేట్ చేసినందుకు. దిలీప్ కుమార్ గారు, దత్తాత్రేయ గారు, దిలీపాచారి గారు, థ్యాంక్ యూ. ఇది వాళ్ళ న్యూస్ అనాలిసిస్. చూస్తూనే ఉండండి HM TV, వార్త ఆగదు, నిజం తాగదు.